గత ఎన్నికల్లో మరి ఎన్నో అబద్ధపు మాటలు చెప్పి మరి కేసీఆర్ గారే ఇస్తాడా రైతు బంధు మేము ఇయ్యలేమా, కేసీఆర్ 12,000 ఇస్తే మేము 15,000 ఇస్తాము, ఇట్లా అనేక రకమైనటువంటి వృద్ధాప్య మహిళలకు కానీ వృద్ధులకు కానీ మరి ఏదైతే పింఛన్ ఇస్తున్న కేసీఆర్ గారు దాన్ని 2,000 కాదు నేను 4,000 చేస్తా, వికలాంగులకు 4,000 నుంచి 6,000 చేస్తా అని డాంబికాలు పలికి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం జనాలను నిండా నట్టేట ముంచుతుంది. ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారండి, మరి ఇదే రైతు బంధు గురించి మరి కేసీఆర్ 2 పంటలకే ఇస్తాడా, 3వ పంటకి ఎవరు ఇయ్యారా అని చెప్పేసి రైతు బంధు గురించి అని రైతు బంధుని రైతు భరోసాగా మార్చి మరి 12,000 కాదు 15,000 ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా 3 దఫాలుగా రైతు బంధు టర్మ్ అయిపోతే ఒక్కసారి ఇచ్చి మరి దాంట్లో కూడా ఆటానా మందికి ఇచ్చి చేతులు దులుపుకోవడం సరైన పద్ధతి కాదు. అదే విధంగా నా మహిళా అక్క చెల్లెలకు అందరికి కూడా మరి వారందరికి కూడా 2,500 నెలకు మరి భరోసా కింద ఇస్తామని చెప్పినటువంటి హామీని కూడా అమలు చేయలేదు. మరి భూభారతిని మరి ఏదైతే ధరణి కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతోటి మరి ఎప్పుడు కూడా ఇట్లాంటి తప్పటడుగులు వేయొద్దు, మరి ఎవరికి చెందిన భూమి వారికి ఎవరు మార్చే హక్కు ఉండకూడదని చెప్పేసి ధరణిని తీసుకొస్తే దాంట్లో ధరణిని భూభారతిగా మార్చి ఆ భూభారతిలో అనేకమైనటువంటి అప్లికేషన్లు తీసుకొని మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పినటువంటి ఈ రేవంత్ ప్రభుత్వం మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ పేరిట దాంట్లో కూడా ఏ ఒక్క సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. మరి అంతేకాకుండా రైతు బీమానైతే మొత్తానికే తీసేసి రైతు బీమా కట్టడం లేదు. ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కేసీఆర్ గారు ఒక అద్భుతమైన ఆలోచన వేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెడితే ఆల్మోస్ట్ అయిపోయిన ఇండ్లన్నిటినీ వాటిని మట్టికే కాంగ్రెస్ 3 రంగుల కలర్లు వేసుకొని ఈరోజు పంచుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక కొత్త ఇల్లు ఏ ఒక్క లబ్ధిదారులకు కూడా రావట్లేదు. మరి వాళ్ళని కూడా మభ్యపెట్టి ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు ఇస్తాం మీరు పని చాలు చేసుకోని చెప్పేసి మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అనేక మంది ఉన్న పూరి గుడిసెల్ని కూలగొట్టుకొని వారందరూ కూడా ముగ్గులు వేసుకునే దశకు వచ్చేసరికి మీకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మీకు సమస్య ఉందని చెప్పేసి మరి దాటా వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి గరీబోళ్ళ పుట్టను కూడా కొడుతున్నటువంటి దరిద్ర ప్రభుత్వం ఈ రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా మరి యువ వికాసం కింద మరి ప్రతి ఒక్క నిరుద్యోగులకు ఏదైతే అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా మరి 5 లక్షల చొప్పున భరోసా ఇస్తామని 5 లక్షల చొప్పున కార్డు ఇచ్చి భరోసాని ఇస్తామన్నటువంటి రేవంత్ ప్రభుత్వం ఈ రోజు వారిని పలు దఫాలుగా మరి ఆఫీసుల చుట్టూ తిప్పి మీ సేవల చుట్టూ తిప్పి అప్లికేషన్లు తీసుకొని చివరికి టెక్నికల్ ప్రాబ్లం పేరు మీద మళ్ళీ అదే టెక్నికల్ ప్రాబ్లం పేరిట ఈరోజు ఏ ఒక్క యువకులకు కూడా భరోసా ఇస్తున్న దారిలో వెళ్తలేదు. అదే విధంగా అంతేకాకుండా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అన్నారు ఆ బస్సులన్నిటిని కుదించి వేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఊరు నుండి జాన్కంపేటకు 10 సార్లు ఒక బస్సు తిరిగితే దాన్ని 2 ట్రిప్పులు చేసారు. మిగతా టైంలో ఉన్నప్పుడే మన కొట్టుకుంటారు, లేకుంటే ఆటోలలో ఎక్కువ డబ్బులు పెట్టి ప్రయాణించాల్సిన పరిస్థితి ఈరోజు మహిళా అక్క చెల్లెలకు ఏర్పడ్డది. మరి దాంట్లో కూడా బస్సులు పెంచకుండా ఎక్కడ కూడా ప్రయాణ సౌకర్యం పెంచకుండా మరి దాంట్లో కూడా మోసమే చేస్తూ ఉన్నారు. ఏదైతే ఉందో 200 యూనిట్లకు మీరందరూ అప్లై చేసుకోండి పేదలందరూ అని చెప్పేసి అన్నారు. దాంట్లో కూడా ₹1 అప్లై చేసుకుంటే చారానా మందికి ఇచ్చి మిగతా 12 మందికి మీ ఇంట్లో మీ మీటర్లలో టెక్నికల్ ప్రాబ్లం ఉంది దానిని త్వరలో పరిష్కరిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఊసే తీయట్లేదు. మరి ఈ విధంగా ఓన్లీ కేసీఆర్ గారు చెప్పిన వాటికి పేర్లు మార్చుకొని ఒక రైతు భరోసాను రైతు బంధును రైతు భరోసాగా మార్చి దాంట్లో కూడా కోత విధించినటువంటి ఇట్లాంటి వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటూ అనేకమైనటువంటి పథకాలు మరి అన్ని కులాలకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గుండ్లకు చెరువులలో చేపలు వేసేవారు, వాటి జాడ లేదు. అదేవిధంగా నా యాదవ్ సోదరులందరికీ కూడా గొర్రెలనిచ్చేవారు, దాని ఊసే లేదు. మరి బీసీ బంధు పేరిట అన్ని వర్గాల వారికి సబ్బండ వర్గాలకు ఈ రోజు వారందరూ కూడా సెటిల్ 2 లక్షల రూపాయలను మరి
విడతల వారీగా ఇస్తారని చెప్పేసి కేసీఆర్ గారు ప్రారంభించిన పథకం ఊసు లేదు. అదేవిధంగా దళిత బంధు ఊసు లేదు. ఈ రోజు రైతు రుణమాఫీ అయితే ఎవరికి వచ్చిందో ఎవరయ్యకు తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తారంటే ర్యాండమ్ గా వీళ్ళు ఒక ర్యాండమ్ గా వేస్తున్నారు. మరి అవి ఎవరికి ఇచ్చిరో ఇచ్చినామంటే ఇచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి రైతు భరోసాలు అత్యంత కీలకమైనది. సన్న వడ్లకు మరి 500 బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మరి ఈరోజు మరి వడ్లు వెళ్ళిపోయినాయి, మళ్ళీ పొలాలు కూడా వేస్తా ఉన్నారు. కానీ రైతన్నలు ఇప్పటికి కూడా ఏ ఒక్క రైతన్నకు కూడా బోనస్ ఇచ్చినటువంటి దాఖలాలు లేదని చెప్పేసి తెలియజేస్తూ ఖాళీ పథకాల పేర్లు మార్చుడు, దాన్ని నిర్వీర్యం చేసుడు. ఎందుకంటే రైతు బంధు పేరు అలాగే ఉంటే ప్రతి 6 నెలలకు ఒకసారి టన్ 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 అని పడేటటువంటి పైసలు మరి ప్రజలకు గుర్తొస్తాయి. కాబట్టి రైతు భరోసా అని పెట్టి దాన్ని ఏదో కొత్త పథకం కింద పెట్టేసి మరి దాన్ని మరిపించేటటువంటి పని రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ అన్ని కూడా పేర్లు మార్చుడు, డైవర్స్ చేసుడు, ఇట్లాంటి పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. పేరు గంగారెడ్డి ప్రాంత రైతు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం కానీ కొత్త పథకాలు ప్రకటిస్తారు. అలాంటిది ఏం లేదు. ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పథకాలే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అమలు చేస్తుంది. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మన రైతు బంధు స్థానంలో రైతు భరోసాని మార్చారు. ఇలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఇస్తే ఇవాళ ఈ గవర్నమెంట్ ఏమో మన ఇందిరమ్మ ఇల్లు అని ప్రకటించింది. ఇలా కొన్ని పథకాల పేరు మార్చి కానీ దానిలో ఎలాంటి పెద్ద పథకాలు కొత్త పథకాలు ఏం చేసినాయి లేవు. ఈ పథకాల సుఖ ఇవాళ సామాన్య మానవుడికి అందేటి పరిస్థితి లేదు. వాళ్ళ నోటి మాటకే పరిమితం అయిపోతున్నాయి. కానీ ఇంతకుముందు ప్రతిసారి రైతు బంధు కానీ రైతులకు మాకు రైతు భరోసా కానీ ప్రతి పంటకు వస్తుండే. ఈసారి ఒక రెండు పంటలకు ఒకసారి వస్తుంది. ఇది కొద్దిగా ఆలస్యమై జరిగింది. ఈ ఇందిరమ్మ ఇల్లు అంటే ఊళ్ళో 4గురికి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు అన్ని కట్టించినామని చెప్తారు. కానీ అది కరెక్ట్ అయిన అమలు ఇంతవరకు రాలేదు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. తర్వాత ఎన్ని ఇస్తారన్నది ఆ ప్రభుత్వానికి తెలుసు, లబ్ధిదారులకు తెలుసు. అలా ఊళ్ళో కనీసం ఒక 100 మంది ఉంటే 5గురికో 6గురికో పేర్లు వచ్చినాయి. ఈ రకంగా మారింది. కానీ ప్రభుత్వంలో కొత్త పథకాలు తెచ్చి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం అంటే చెప్తుంది. కానీ అలాంటిది ఏం మార్పులు రాలేదు. ఇకనైనా ఏ ప్రభుత్వం అయినా కానీ పేద ప్రజలకు కష్టపడి రైతుకు లాభమైన పథకాలు చేస్తే ప్రతి ఒక్క రైతు కానీ ప్రజలు కానీ ఆనందిస్తారు. అలాంటి పథకాలు తెచ్చి ప్రజలకు లాభపడేయాలి కానీ మాటలకు పరిమితమయ్యే పథకాలు మాత్రం ఉండొద్దని మేము కోరుచున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.